రిద్దిష్ అనే బాలుడు పచ్చలి పొలాలతో నిండిన ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. రిద్దిష్కి నది తీరంలో ఆడటం, అమ్మమ్మ చెప్పే దేవుళ్ళు, వీరుల కథలు వినటం చాలా ఇష్టం. ప్రతి సాయంకాలం అతను తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ, తన తల్లిదండ్రులతో కలిసి నరసింహస్వామి విగ్రహం ముందు ఒక చిన్న దీపం వెలిగించేవాడు. ఒక రాత్రి తన చదువును ముగించాక అతను నిద్రపోయాడు. అకస్మాత్తుగా తన కలలో ఆకాశం గోరువర్ణంగా మెరిసింది. వెంటనే గది అంతా ప్రకాశంతో నిండిపోయింది. ఆ వెలుగులో నుండి అరమనిషి, అరసింహం రూపంలో నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. ఆయన కళ్ళలో దయ, ప్రేమ వెలుగులు మెరిశాయి. ప్రభు, రిద్దిష్, నీకు ఏం కావాలి అని అడిగాడు. ప్రభు, నాకు బంగారం గాని బొమ్మలు గాని వద్దు, కానీ నాకు ఒక చిన్న మాయాశక్తి ఉంటే బాగుంటుందనిపిస్తోంది. దానితో సంతోషం ఇచ్చి సహాయం చెయ్యగలను. అది నిజమైన కోరిక బిడ్డ. సత్యమైన మాయాశక్తి దయగల హృదయంలోనే ఉంటుంది. అతను తన ప్రకాశవంతమైన చెయ్యి రిద్దిష్ తలపై ఉంచి ఆశీర్వదించాడు. ఈ శక్తిని మంచిని పంచటానికే ఉపయోగించాలి అని అన్నారు. ఉదయం లేచినప్పుడు రిద్దిష్ గదంతా సూర్యకాంతితో నిండిపోయి మెరిసింది. అతనికి చుట్టూ అన్నీ కొత్తగా ప్రకాశవంతంగా కనిపించాయి. బయటకు వెళ్ళగా ఒక చిన్న పిట్ట గాయపడి నేలమీద పడి ఉంది. అతను మెల్లగా దానిని తాకాడు. అద్భుతం! ఆ పిట్ట రెక్కలు సరిగ్గా అయ్యాయి. రిద్దిష్ ఆనందంతో ఆ రోజు నుండి అందరికీ సహాయం చేయటం మొదలుపెట్టాడు. ప్రజలు సంతోషంగా అతన్ని నరసింహుని ఆశీర్వదించిన బాలుడు అని అనేవారు. Please like, comment, share, and subscribe. Thank you.